పవిత్ర, కాఫీ ఇస్తావా అని కేకేశాడు శంకర్ వీధిలో అరుగుమీద కుర్చీలో కూర్చుని పేపర్ చదువుకుంటూ. అలాగేనండి అంది వంటింట్లో నుండి పవిత్ర. శంకర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, పవిత్ర కూడా స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది. హైదరాబాద్లో ఉంటున్నారు. వారిద్దరికీ వివాహమై 12 ఏళ్లు, కూతురు భావనకు 10 సంవత్సరాలు, కొడుకు విశ్వాస్కు 6 ఏళ్లు. ఆ రోజు ఆదివారం అవటం వలన ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారు. పొద్దున్నే మార్కెట్కు వెళ్లి వారానికి కావలసిన కూరలు, పళ్ళు, సరుకులు తెచ్చాడు శంకర్. ఉదయం నుండి వారం రోజులుగా ఉన్న బట్టలన్నీ వాషింగ్ మెషీన్లో వేయటం, మళ్లీ వాటిని ఆరేసుకోవటం, పిల్లలకు తలస్నానాలు చేయించటం, ఇల్లు సర్దుకోవటం, టిఫిన్ చేయడం అయిన తరువాత మధ్యాహ్నం వంటకు ఉపక్రమించింది పవిత్ర. శంకర్ కాఫీ అడగడంతో కాఫీ పెట్టి భావనని పిలిచి, నాన్నకు కాఫీ ఇచ్చిరా అంది. భావన ఒకసారి అమ్మ మొహంలోకి చూసి ఏదో ఆలోచిస్తూ కాఫీ తీసుకువెళ్లి వీధిలో ఉన్న తండ్రికి ఇచ్చింది. మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత మళ్లీ వారానికి కావలసిన టిఫిన్కు, వంటలకు అన్నీ తయారు చేసుకుని వంటిల్లు సర్దుకుని హాల్లోకి వచ్చింది పవిత్ర. టీవీలో శంకర్, పిల్లలు చూస్తున్న సినిమా చూస్తూ అక్కడే సోఫాలో నడుం వాల్చింది. అంతలో మబ్బు పట్టడంతో బయటకు వెళ్లి ఆరేసిన బట్టలు తెచ్చి మడత పెట్టింది. భావన అమ్మను చూసి ఏదో ఆలోచిస్తూ మళ్లీ సినిమాలో లీనమైంది. అంతలోనే బయట వర్షం మొదలయింది. పవిత్ర, వర్షం పడుతోంది, వేడివేడిగా పకోడీలు తింటే బాగుంటుందో అన్నాడు శంకర్. పవిత్ర మళ్లీ వంటింట్లోకి వెళ్ళింది. భావన నాన్న వైపు చూసి మళ్లీ ఆలోచనల్లోకి వెళ్ళిపోయింది. పవిత్ర ఉల్లిపాయలు తరుగుతూ భావనను పిలిచి ఫ్రిడ్జ్లో నుండి పచ్చి మిరపకాయలు తెచ్చిపెట్టమంది. భావన తన ఆలోచనల్లోంచి బయటకు వచ్చి నాన్నను, తమ్ముడిని అదోలా చూసి వెళ్లి అమ్మ చెప్పిన పని చేసి వచ్చింది. అందరికీ ఆదివారం, కాని పవిత్రకి తీరుబడి లేని రోజు. ఉదయం నుండి రాత్రి వరకు ఎన్నో పనులతో స్కూల్కు వెళితేనే బాగున్నదేమో అనిపిస్తుంది. అమ్మను రోజంతా గమనిస్తున్న భావన మెదడులో ఎన్నో ఆలోచనలు. తెల్లవారింది. భావన లేచి వంటింట్లోకి వచ్చింది. పవిత్ర అప్పటికే స్నానం చేసి టిఫిను, వంట పూర్తి చేసి అందరికీ క్యారేజీలు సర్దుతోంది. నాన్న పేపర్ చదువుతూ టీవీ ముందు సోఫాలో కూర్చున్నారు. భావనను చూసిన పవిత్ర, త్వరగా రెడీ అయ్యిరామ్మా, టిఫిన్ చేద్దువుగాని, తమ్ముడిని కూడా రెడీ అవమని చెప్పు అంది. అలాగే అమ్మా అంటూ స్నానానికి వెళ్ళింది ఏదో ఆలోచిస్తూ. భావన స్కూల్ నుండి తిరిగి వస్తూ దారిలో స్నేహితురాలు గౌరి ఇంటికి వెళ్ళింది. ఆ రోజు గౌరి స్కూల్కి రాలేదు. భావన, గౌరి ఇద్దరూ 4 ఏళ్ల నుండి ఒకే స్కూల్లో కలిసి చదువుతున్నారు. గౌరిది చాలా పేద కుటుంబం. వాళ్ల నాన్న కూలిపని చేసి వచ్చిన డబ్బులతో తాగి వస్తుంటాడు. గౌరి వాళ్ల అమ్మ అవన్నీ భరిస్తూ తన జీతం, పనిచేసే ఇళ్లలో వాళ్లు ఇచ్చిన మిగిలిన ఆహార పదార్థాలతో కుటుంబాన్ని నడుపుతోంది. వంట చేస్తున్న గౌరి భావనను చూసి, రా భావన, కూర్చో అంటూ అక్కడే ఉన్న స్టూల్ని దగ్గరకు జరిపింది. ఈ రోజు స్కూల్కు రాలేదేం గౌరీ అడిగింది భావన. మా అమ్మకు ఒంట్లో బాగుండలేదు భావన. రాత్రి నుండి జ్వరం, అందుకే ఇంట్లో ఉండి వంట చేస్తున్నాను చెప్పింది. గౌరీ, మీ అమ్మను డాక్టర్కు చూపించారా అడిగింది భావన. మా నాన్న అమ్మని డబ్బులు అడిగాడు, తన దగ్గర లేవని చెప్పింది. ఒంట్లో బాగాలేదని కూడా చూడకుండా కొట్టి వెళ్ళిపోయాడు. అలాగే పనికి వెళ్లి అక్కడ అమ్మగారిని అడిగి టాబ్లెట్ తెచ్చుకుని వేసుకుంది అని దిగులుగా చెప్పింది గౌరీ. నాన్న ఎప్పుడూ అమ్మని డబ్బులు అడుగుతాడు, ఇవ్వకపోతే వెతికి అమ్మ దాచిన డబ్బులు పట్టుకుపోతాడు. అమ్మే తను పని చేసిన డబ్బులతోటే ఇల్లు గడుపుతుంది అంటూ బోరున ఏడ్చింది గౌరీ. భావన చిన్న మనసులో ఏదో కలత. స్కూలు వేసవి సెలవులు ఇచ్చారు. భావన మామయ్య రవి వచ్చి భావనను, విశ్వాస అన్ను వాళ్ల ఊరు తీసుకువెళ్లాడు. పవిత్ర తల్లిదండ్రులు సత్యనాథం, సావిత్రమ్మ విజయవాడ దగ్గర పల్లెటూరులో ఉంటారు. వాళ్లకు పవిత్ర, రవి ఇద్దరే పిల్లలు. రవి అగ్రికల్చరల్ బీఎస్సీ చేసి వాళ్ల పొలాలు చూసుకుంటున్నాడు. ఇంకా పెళ్లి కాలేదు. భావనకు పల్లెటూరులో సరదాగా ఉంటుంది. బావిలో నీళ్లు తోడటం, వాకిలంతా ఊడ్చి పేడనీళ్లు చల్లి ముగ్గు పెట్టడంలో అమ్మమ్మకు సాయం చేయడం, చెట్ల మీద రకరకాల పక్షుల్ని చూడటం, మామయ్యతో అప్పుడప్పుడు పొలం వెళ్లటం చేస్తూ ఉంటుంది. సావిత్రమ్మ ఉదయన్నే లేచి పనులు ముగించుకుని, సత్యనాథం లేవగానే కాఫీ ఇచ్చి, స్నానానికి నీళ్లు, తువ్వాలు, బట్టలు సిద్ధం చేసింది. సత్యనాథం స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుని వీధిలో పడక కుర్చీలో కూర్చున్నాడు. పాలేరు రంగయ్య పేపర్ తెచ్చి ఇచ్చాడు. అంతలో పక్క ఇంట్లో ఉంటున్న రంగనాథం పొలానికి వెళ్తూ సత్యనాథంని చూసి వచ్చి కాసేపు కబుర్లు చెప్పి వెళ్లాడు. భావన, తాతయ్యని ఫలహారం చేయడానికి రమ్మని చెప్పు అంది సావిత్రమ్మ వంటింట్లో పెసరట్లు వేస్తూ. భావన తాతయ్యని, మామయ్యని, విశ్వాస్ని కూడా పిలుచుకెళ్ళింది. అందరూ కబుర్లు చెప్పుకుంటూ సావిత్రమ్మ పెట్టిన వేడివేడి పెసరట్లు తిన్నారు. అమ్మమ్మ, నువ్వు కూడా తిను అంది భావన. నేను ఇప్పుడు తిననమ్మా,
మీరు వెళ్ళి ఆడుకోండి అంటూ వాళ్లు తిన్న ప్లేట్లన్నీ తీసి శుభ్రం చేయటంలో నిమగ్నమైంది. భావన అమ్మమ్మని చూస్తూ ఆలోచిస్తూ నిలబడింది. అక్కా, రా ఆడుకుందాం అన్న విశ్వాస్ మాటలతో తేరుకుని బయటకు వచ్చింది. భావన, విశ్వాస్ పక్కింట్లో ఉండే కవిత, రాఘవలతో ఆడుకోవటానికి వెళ్లారు. రవి పాలేరుతో పొలం వెళ్లాడు. సత్యనాథం వీధిలో కూర్చుని మళ్లీ పేపర్ తీశాడు. సావిత్రమ్మ వంటకు ఉపక్రమించింది. కాసేపు ఆడుకుని భావన, విశ్వాస్ ఇంటికి వచ్చారు. ఇద్దరూ అమ్మమ్మని అడిగి మామిడిపండు తీసుకున్నారు. తాతయ్యకి కాఫీ ఇవ్వమ్మా అంది సావిత్రమ్మ కాఫీ గ్లాసిస్తూ. భావన మనస్సులో మళ్లీ ఏదో ఆలోచన. సావిత్రమ్మ మొహంలోకి చూస్తూ కాఫీ గ్లాస్ తీసుకుంది. వీధిలో సత్యనాథం పొట్ట మీద పేపర్ పెట్టుకుని కుర్చీలోనే నిద్రపోతున్నాడు. భావన పిలుపుతో లేచి కాఫీ తీసుకున్నాడు. భావన వంటింట్లోకి వచ్చి అమ్మమ్మని చూస్తూ గుమ్మం దగ్గర నిలుచుంది. వెనుకకు తిరిగిన సావిత్రమ్మ భావనని చూసి, ఏం కావాలమ్మా అని అడిగింది. ఏమీ లేదు అమ్మమ్మా, నీకేమైనా సాయం చేయనా అని అడిగింది పరధ్యానంలో నుండి బయటకు వచ్చి. సావిత్రమ్మ నవ్వుతూ, వెళ్ళి ఆడుకోమ్మా, గదిలో అలమారులో కథల పుస్తకాలున్నాయి, చదువుకో అంది. తలూపుతూ తన ఆలోచనలతో అక్కడ నుండి వెళ్ళిపోయింది. మధ్యాహ్నం 1 గంటయింది. రవి ఇంటికి వచ్చాడు. అందరూ భోజనానికి కూర్చున్నారు. వాళ్ల భోజనాలు అయిన తర్వాత పాలేరుకి కూడా అన్నం పెట్టింది సావిత్రమ్మ. తను కూడా అన్నీ వడ్డించుకుని భోజనానికి కూర్చుంది. భావన వచ్చి అమ్మమ్మతో కబుర్లు చెబుతూ అక్కడే కూర్చుంది. భోజనం చేసి అన్నీ సర్దుకుని వంటిల్లు శుభ్రం చేసుకుని సావిట్లోకి వచ్చింది. సావిత్రమ్మ, విశ్వాస్ మామయ్యతోటి అష్టాచమ్మా ఆడుతున్నాడు. సత్యనాథం పక్కన మంచం మీద నిద్రపోతున్నాడు. సావిత్రమ్మ కూడా గుమ్మం మీద తలగడ వేసుకుని నడుం వాల్చింది. భావన అమ్మమ్మని చూస్తూ అక్కడే కుర్చీలో కూర్చుంది. సాయంత్రం 4 గంటలయింది. సావిత్రమ్మ లేచి వంటింట్లోకి వెళ్లి జంతికలు కజ్జికాయలు ప్లేట్లో పెట్టి తెచ్చి అందరికీ ఇచ్చింది. అందరూ తింటూ ఉన్నారు. సావిత్రమ్మ వంటింట్లోకి వెళ్లి టీ పెట్టి తెచ్చి సత్యనాథంకి రవికి ఇచ్చింది. భావన అమ్మమ్మ చేసే పనులను చూస్తూ తన ప్లేట్లోని జంతికలు తింటోంది. సంధ్యవేళ పాలేరు ఆవులను తోలుకుని వచ్చాడు. పాలు తాగడానికి వదిలిన లేగదూడలు చెంగు చెంగున గంతులు వేస్తుంటే భావన, విశ్వాస్ వాటితో ఆడుకున్నారు. భావన, విశ్వాస్, ఇద్దరూ స్నానాలు చేయండి అన్న అమ్మమ్మ మాటలతో లోపలికి వచ్చారు. విశ్వాస్ స్నానానికి వెళ్లాడు. సావిట్లో కుర్చీలో కూర్చుని టీవీలో సినిమా చూస్తున్న సత్యనాథం, భావన, మంచినీళ్లు తెచ్చిపెట్టమ్మా అని అడగడంతో భావన వంటింట్లోకి వెళ్ళింది. అమ్మమ్మ రాత్రికి వంట చేస్తోంది. భావన తాతయ్యకి మంచినీళ్లు ఇచ్చి స్నానానికి వెళ్ళింది. రాత్రి 8 గంటలయింది. సావిత్రమ్మ సావిట్లోకి వచ్చి, భోజనానికి వస్తారా అంది సత్యనాథం వేపు చూస్తూ. అలాగే అంటూ పడక్కుర్చీలోంచి లేచాడు సత్యనాథం. రవి, భావన, విశ్వాస్ ఆయనను అనుసరించారు. సావిత్రమ్మ వడ్డిస్తుంటే నలుగురూ కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తున్నారు. అమ్మమ్మ, నువ్వు కూడా మాతోటి భోజనం చేయొచ్చుగా అంది భావన. నేను తర్వాత తింటానమ్మా అన్న అమ్మమ్మ మాటలకు భావన చిన్న మనసులో ఏదో అలజడి. భోజనాలైన తర్వాత నలుగురూ సావిట్లోకి వచ్చారు. సత్యనాథం టీవీలో వార్తలు పెట్టుకుని పడకకుర్చీలో కూర్చున్నాడు. విశ్వాస్ కథల పుస్తకాన్ని మామయ్య చేత చదివించుకుంటున్నాడు. భావన వంటింట్లోకి వెళ్లి అమ్మమ్మ భోజనం చేస్తుంటే కబుర్లు చెబుతూ అక్కడే కూర్చుంది. సావిత్రమ్మ అన్నీ సర్దుకుని వంటగది శుభ్రం చేసి, పాలు తోడు పెట్టి, పెరటి తలుపులు వేసి, దీపం తీసేసి భావనతోటి సావిట్లోకి వచ్చింది. అమ్మమ్మ, పొద్దున్న నువ్వు దేవుడి దగ్గర పాడిన పాట నేర్పించవా అడిగింది భావన. అలాగే, పడుకునేటప్పుడు చెబుతాను అని సావిత్రమ్మ కూడా వార్తలు వింటూ అక్కడే కుర్చీలో కూర్చుంది. రాత్రి 9:30 అయింది. మామయ్య కథ చెప్పుతుంటే వింటూ అక్కడే నిద్రపోయాడు విశ్వాస్. విశ్వాస్ని ఎత్తుకుని గదిలో మంచం మీద పడుకోపెట్టాడు రవి. భావన అమ్మమ్మ పక్కలో పడుకుని పాట నేర్చుకుంటూ నిద్రలోకి జారుకుంది. వేసవి సెలవులు పూర్తి కావటంతో భావన, విశ్వాస్ మామయ్యతో హైదరాబాద్కు బయలుదేరారు. భావన అమ్మమ్మని కావిలించుకుని మనసునిండా ఆలోచనలతో మామయ్యతో బయలుదేరింది. దసరా పండుగకు శంకర్ తల్లి సుశీల, తండ్రి మాధవరావు హైదరాబాద్ వచ్చారు. శంకర్ తల్లిదండ్రులు ఏలూరు దగ్గర పల్లెటూళ్ళలో ఉంటారు. వారికి అక్కడ ఇళ్ళు పొలాలు ఉన్నాయి. శంకర్ తండ్రి మాధవరావు స్కూల్ మాస్టర్గా రిటైర్ అయిన తర్వాత అక్కడే వ్యవసాయం చూసుకుంటూ పిల్లలకు ట్యూషన్లు చెప్పుతూ కాలక్షేపం చేస్తున్నాడు. శంకర్ అప్పుడప్పుడు వెళ్లి చూసి వస్తుంటాడు. అతను ఒక్కడే సంతానం వాళ్లకు. భావన వాళ్లకు ఎదురు వెళ్లి నాన్నమ్మను కావిలించుకుని చేతిలోని చిన్న సంచి తీసుకుని లోపల పెట్టింది. పవిత్ర వచ్చి అత్తామామలను పలకరించి వంటింట్లోకి వెళ్లి కాఫీ తెచ్చి శంకరుకు అత్తగారికి మామగారికి ఇచ్చింది.
శంకర్ అమ్మానాన్నలతో కబుర్లు చెబుతూ ఉంటే పవిత్ర లోపలికి వెళ్లి వంట పనిలో నిమగ్నమైంది. విజయదశమి రోజున భావన పుట్టినరోజు. పవిత్ర ఉదయాన్నే భావనకు తలంటి స్నానం చేయించి కొత్త బట్టలు వేసింది. అమ్మా నాన్నలకు కాళ్లకు దండం పెట్టి ఆశీస్సులు తీసుకుంది. నాన్నమ్మ తాతయ్యలకు కూడా దండం పెట్టింది. నాన్నమ్మ సుశీల, బాగా చదువుకోవాలి తల్లి, నీకు మంచి మొగుడు రావాలి అని దీవించింది. వెంటనే భావన, నాన్నమ్మ, నాకు మంచి పెళ్ళాం కావాలి, మొగుడు వద్దు అంది. అదేంటమ్మా భావన, ఆడవాళ్లు ఆడవాళ్లని పెళ్లి చేసుకోకూడదు అంది సుశీల. నాన్నమ్మ, నాకు పెళ్ళామే కావాలి. పెళ్ళామైతే చక్కగా అన్నీ చేసి పెడుతుంది. నేను హాయిగా కుర్చీలో కూర్చుని పేపర్ చదువుకోవచ్చు, టీవీ చూడొచ్చు, నాకిష్టమైన పని చేసుకోవచ్చు. అమ్మను చూడు, ఇంట్లో మాకు అన్నీ చేసి పెడుతుంది. స్కూలుకి వెళ్తుంది, మళ్ళీ ఇంటికి వచ్చి మాకోసం అన్నీ చేస్తుంది. నేను నాన్న, తమ్ముడు మాకిష్టమైన పనులు చేసుకుంటాం. నా స్నేహితురాలు గౌరీ వాళ్లమ్మ కూడా అంతే. వాళ్ల నాన్న తాగి తిరుగుతున్నా పనిచేసి గౌరిని వాళ్ల తమ్ముడిని చదివిస్తోంది. వేసవి సెలవులకు అమ్మమ్మ వాళ్ల ఊరు వెళ్ళానా, అక్కడ కూడా అమ్మమ్మే అందరికీ కావలసినవన్నీ చేస్తోంది. మాతో గడపటానికి కూడా టైం ఉండదు. నువ్వు కూడా అంతే కదా నాన్నమ్మ. నాకు మొగుడు వస్తే నేను కూడా ఇవన్నీ చేయాలి గదా. అందుకే పెళ్ళాన్ని చేసుకుంటే నేనేమీ చేయక్కరలేదు. అందుకే నాకు మొగుడొద్దు, పెళ్ళాం కావాలి నాన్నమ్మ అంటూ తన మనసులోని ఆలోచనలన్నీ బయటపెట్టింది భావన. శంకర్కు ఆ రోజంతా ఏమీ తోచలేదు. రాత్రి పడుకున్నాడే కాని ఆలోచనంతా భావన మాటల గురించే. భావన ఎందుకు ఇలా ఆలోచిస్తోంది? దీనికి కారణం నా ప్రవర్తనేనా? పవిత్ర కూడా ఉద్యోగం చేస్తున్నా, ఇంటి పని పట్టించుకోకుండా, పవిత్ర కష్టం తెలుసుకోకుండా, మగరాయుడు అన్న మాటని సార్థకం చేస్తున్నానా? ఎంతసేపు నా అవసరాలు తీర్చుకోవడం తప్ప పవిత్ర రోజంతా ఎలా గడుపుతున్నదని గమనించలేదు. తనకిష్టమైన పనులు చేసుకోవడానికి తనకి కొంత సమయం కావాలని ఎప్పుడూ ఆలోచించలేదు. ఎప్పుడూ తన ఇష్టాలేమిటో తెలుసుకోలేదు. పవిత్ర కూడా ఎప్పుడూ అనలేదు. నాకు కానీ విశ్వాసు కానీ ఎప్పుడూ ఏ పని చెప్పలేదు. బహుశా తను పెరిగిన వాతావరణం కూడా అలాంటిదే కదా. ఇటువంటి ఆలోచనలే స్వలింగ వివాహాలను ప్రోత్సహిస్తున్నాయా? ఈ మధ్య పెరుగుతున్న విడాకుల కేసులకు కూడా ఇదే కారణమా? భావనకు సర్ది చెప్పాలి. తనలోని ఈ ఆలోచనలని మార్చాలి. ఎలా? అవును, ముందు నేను మారాలి. నా చిన్నప్పుడు అమ్మ ఉద్యోగానికి వెళ్లేది కాదు. నేను ఒక్కడినే అవటంతో గారాబంగా పెంచారు. ఇంట్లో ఏ పని అలవాటు కాలేదు. కానీ పవిత్ర కూడా ఉద్యోగానికి వెళుతోంది. అయినా ఇంటి బాధ్యత అంతా తనకే వదిలేశాను. పవిత్రని ప్రేమగా చూసుకోవాలి. తనకి కొంత విశ్రాంతి ఇవ్వాలి. ఇంటి పనిలో సాయం చేయాలి. విశ్వాస్ని కూడా తన పని తను చేసుకునేట్లు ఇంటి పనుల్లోనూ సాయం చేసేటట్లు తయారు చేయాలి. లేకపోతే పెద్దయ్యాక తనలాగే తయారవుతాడు. భావనను విశ్వాసన్ను సమానంగా చూడాలి. అందరం కలిసిమెలిసి ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి. భావన ఆలోచన సరికాదు అని తెలియచెప్పాలి. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా అందరూ మారాలి. ఈ ఆలోచనతో శంకర్ మనసు తేలికపడి తెల్లవారుతుండగా నిద్రలోకి జారుకున్నాడు.